బ్రేకింగ్ చూస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. పరిశీలనలో ఒంటెద్దు నరసింహారెడ్డి, రాకేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సుందర్ రాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఒంటెద్దు నరసింహారెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉన్నత విద్యామండలి కమిటీ మెంబర్గా ఆయన చురుకైన పాత్ర పోషించారు. గతంలో పీడిఎస్యు యూనివర్సిటీ లీడర్గా కూడా చేసిన అనుభవం ఉంది. మొత్తం మీద నలుగురు అభ్యర్థులను కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా నరసింహారెడ్డి, నల్గొండకు చెందిన నరసింహారెడ్డి, వరంగల్కు చెందిన రాకేష్ రెడ్డి, అలాగే వరంగల్కు చెందిన వాసుదేవరెడ్డి, సుందర్ రాజు, ఈయన కూడా వరంగల్ చెందిన వ్యక్తి. ఈ నలుగురు అభ్యర్థిత్వాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒంటెద్దు నరసింహారెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయన గతంలో విద్యార్థి నాయకునిగా పనిచేశారు. అలాగే ఉన్నత విద్యామండలి కమిటీ మెంబర్గా కూడా చురుకైన పాత్ర పోషించారు. మొత్తం మీద ఉప ఎన్నిక నేపథ్యంలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిపై అయితే కేసీఆర్ ఫోకస్ చేశారు. అభ్యర్థి ఎంపిక సంబంధించి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా దానిపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలున్నాయి? ఎవరెవరిని అభ్యర్థిత్వానికి సంబంధించి పరిశీలిస్తున్నారు? రైట్, 2 రోజుల్లోనే అధినేత కేసీఆర్ కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న కూడా ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూడా, ఎందుకంటే ఇది సిట్టింగ్ స్థానం. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ స్థానం నుంచే గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత అతను జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలవడంతో కూడా వచ్చినటువంటి ఉప ఎన్నిక అని చెప్పవచ్చు. ఈ ఉప ఎన్నిక చాలా ప్రెస్టేజ్ గా భావిస్తున్నటువంటి తరుణం. ఎందుకంటే గతంలో కూడా 2 ఏళ్ళు కూడా ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కానీ, పల్లా రాజేశ్వరరెడ్డి పైరల్ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నే కైవసం చేసుకుంది. ఖచ్చితంగా గతంలో కూడా కైవసం చేసుకుంది. కాబట్టి ఈసారి ఇప్పటికే బస్సు యాత్రతో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందాలని తిరుగుతున్నారు. యువతలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదంటూ కూడా ఎండగడుతూ తిరుగుతున్నటువంటి తరుణంలో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది చాలా కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 4,61,000 మంది ఓటర్లు కూడా ఇప్పటికే ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా 13 జిల్లాల పరిధిలో కూడా 4,61,000 మంది ఓటర్లు ఉండడంతో కూడా ఇది చాలా కీలకంగా భావిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కావడంతో కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. నిరుద్యోగులు కానీ, గ్రాడ్యుయేట్ లో కానీ చాలా వరకు దాన్ని పట్టు సాధించాలంటే మళ్ళీ గెలుపొందాలని తిరుగుతున్నారు. అందులోనే భాగంగా అభ్యర్థుల కసరత్తుకి వస్తే సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి ఒంటెద్దు నరసింహారెడ్డి, అదే విధంగా ఇటీవల బీజేపీ నుంచి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి, అదే విధంగా మొత్తం ఇంకో మరి కొంతమంది సుందర్ రాజు, ఖమ్మం, వరంగల్ జిల్లాకు చెందినటువంటి సుందర్ రాజు, అదే విధంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, మొత్తం కూడా 4-5 అభ్యర్థుల పేర్లు కూడా తెర మీద ఉన్నాయి. చాలా వరకు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గ్రాడ్యుయేట్ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి చాలా వరకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక అధినేత బస్సు యాత్రలో బిజీగా ఉండడంతో కూడా దీనిపై కసరత్తు కూడా చేస్తున్నారు. త్వరలోనే ఒక 2 రోజుల్లో కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఎక్కువగా చూసినట్లయితే ఒంటెద్దు నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అధినేత కేసీఆర్ కూడా సంబంధం ఉంది. అతను గతంలో ఉన్నత విద్యామండలి కమిటీ మెంబర్ గా పనిచేయడం జరిగింది. యూనివర్సిటీ లీడర్ గా ఉండడం జరిగింది. పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా అతను ఎప్పటి నుంచో కూడా ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఉప ఎన్నికల్లో కానీ, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి 3 ఉప ఎన్నికల్లో కానీ, అదే విధంగా పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా తనకే వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ నుంచి ఇలా ఉంటే ఎక్కువగా వరంగల్ జిల్లా నుంచే ఎక్కువగా ఆశావాదం ఉందని చెప్పవచ్చు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కానీ, అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి కానీ, సుందర్ రాజు కానీ, వీరంతా కూడా ఖచ్చితంగా తమకే వరంగల్ జిల్లాకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకా అధినేత మనసులో ఏది ఎవరిని ప్రకటించే అవకాశం కనపడుతుంది. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా నేతలందరూ కూడా పరిశీలనలకు తీసుకున్న తర్వాత కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనపడుతుంది. మే
27న ఆ పోలింగ్ ఉంది. ఇక నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావుండడంతో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని ప్రకటించడంతో ముందుగానే అభ్యర్థిని కూడా ప్రకటించాలి, ఆలస్యం చేయొద్దు, ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు, త్వరలోనే అభ్యర్థిని ప్రకటించాలన్నారు. అభ్యర్థి పోటీ విషయంలో పోటీ మాత్రం చాలా వరకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నల్గొండ జిల్లాకే దక్కే అవకాశం కనపడుతుంది ఒంటెద్దు నరసింహారెడ్డికి. ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కానీ, అధినేత కేసీఆర్ కానీ గతంలో అతను పనిచేసినటువంటి తీరును కానీ పార్టీలో ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నారు కాబట్టి ఒంటెద్దు నరసింహారెడ్డిని పేరే ప్రకటించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రామ్దాస్. ఎస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిత్వానికి సంబంధించి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఒంటెద్దు నరసింహారెడ్డికే అవకాశాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రాకేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సుందర్రాజ్ కూడా పోటీలో ఉన్నారు. అయితే నరసింహారెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. అయినా ఉన్నత విద్యామండలి కమిటీ మెంబర్గా చురుకైన పాత్ర పోషించారు. గతంలో పీడిఎస్ లీడర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.